ఈ టాపిక్‌లో ప్రవేశికను సవరించవచ్చా? ఇదొక టాపికు. ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రియంబుల్. ప్రవేశిక యొక్క వివాదాలు. అంటే ప్రవేశిక అంతర్భాగమా కాదా? రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? కాదా? ప్రవేశిక యొక్క లోపాలు. ఇవేంటివి? ఈ టాపిక్స్ మనం చూద్దాం ఈరోజు. ప్రవేశికను సవరించవచ్చా? అంటే యెస్, సవరించవచ్చు. ఎంతవరకు అనేది క్వెషన్ మార్క్ ఇక్కడ. ఎంతవరకు అంటే బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఉన్నంత వరకు. మార్చకుండా పార్లమెంట్ ప్రవేశికను సవరించవచ్చు. అకార్డింగ్ టు 368 ఆర్టికల్. అంటే ఈ ఆర్టికల్ ద్వారా ప్రవేశికను సవరించవచ్చు. ఇప్పుడు వరకు ఎన్ని సవరణలు జరిగాయి అంటే ఒక సవరణ జరిగింది. ప్రవేశికకు ఒక సవరణ జరిగింది. అది వచ్చేసి 42nd అమెండ్మెంట్ ద్వారా జరిగింది. దీన్ని ఎవరు సిఫార్సు చేశారంటే సర్వాన్ సింగ్ కమిటీ. వీరి సలహా మేరకు అమెండ్మెంట్ చేశారు. ఏమేమి యాడ్ చేశారంటే సామ్యవాదం, లౌకిక సమగ్రత. ఈ పదాలను 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రవేశికకు యాడ్ చేశారన్నమాట. ఇదే తొలి సవరణ, చిట్ట చివరి సవరణ కూడా. ఒకవేళ పార్లమెంటు ప్రవేశికకు సవరణ చేయాలంటే బేసిక్ స్ట్రక్చర్ దెబ్బ తినకూడదు. అలా అయితేనే సవరించుకోవాలి, లేదంటే లేదనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత. రాజ్యాంగ అధికారానికి మూలం ప్రజలు అని చెప్తుందన్నమాట. ప్రవేశికలో మొదటి పదం ఉంటుంది కదా, భారత ప్రజలమైన మేము అని. అంటే అధికారానికి మూలం ప్రజలే తెలుపుతుందన్నమాట ప్రవేశిక. ఇంకొన్ని పాయింట్స్ చూద్దాము. రాజ్యాంగం యొక్క లక్ష్యాలేంటో తెలుపుతుందన్నమాట. ఇంకోటంటే రాజ్యాంగ ఆదర్శాల గురించి కూడా తెలుపుతుందంట. అలాగే ప్రభుత్వం యొక్క స్వభావం గురించి కూడా తెలుపుతుంది. ఇంకొకటి, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి న్యాయస్థానాలకు మార్గదర్శకంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏమంటే కొన్ని ఆర్టికల్స్ అంత ఈజీగా అర్థం కావు, వాటిని వీటితో సరిచూస్తారనమాట. అంటే చెప్పాము ఇందాక బేసిక్ స్ట్రక్చర్ అని. ఇందులో ఆ ఆర్టికల్స్ ఫిట్ అవుతున్నాయా లేదా అని చూస్తారనమాట. అంటే ఏదైనా ఓవర్లాప్ అవుతుందా లేదా, వీటికి
కండిషన్‌లోనే ఉందా అని మన న్యాయస్థానాలకు ఇదొక గైడెన్స్ లాగా వర్క్ చేస్తుందనమాట ప్రవేశిక అనేది. అంతేకాకుండా ప్రవేశిక రాజ్యాంగానికి హృదయం ఆర్ సోల్ అంటే ఆత్మ వంటిదని కూడా అంటారనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే రాజ్యాంగానికి సూక్ష్మ రూపం వంటిది. ఇలా ఈ ప్రవేశిక అనేది వీటిని తెలపడానికి ఉపయోగపడుతుందనమాట. ప్రవేశిక యొక్క వివాదాలు అంటే మెయిన్ వివాదం ఏమంటే రాజ్యాంగంలో అంతర్భాగమా ఆర్ కాదా, ఇదే మెయిన్ అనమాట. వచ్చేసి బెరుబరి కేసు. ఇది 1960లో జరిగింది. ఇందులో అంతర్భాగం కాదు అని తీర్పు చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు. కేశవానంద భారతి కేసు. ఇది 1973లో జరిగింది. ఇందులో మాత్రం అంతర్భాగమే అని తీర్పు ఇచ్చిందన్నమాట. తర్వాత జరిగిన ఎల్ఐసి కేసులో కూడా అంతర్భాగమే అని తీర్పిచ్చింది. మన ఫస్ట్ రాష్ట్రపతి ఉన్నారు కదా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రవేశికను ఆమోదించే సమయంలో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పారన్నమాట. సుప్రీంకోర్టు కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని పేర్కొందన్నమాట. ప్రవేశిక లోపాలు ఫస్ట్ వచ్చేసి ప్రవేశికకు న్యాయ రక్షణ లేదు. దీనివలన ప్రవేశికలో పేర్కొనబడిన ఆశయాలు లక్ష్యాలను అమలుపరచమని కోర్టుకు వెళ్ళలేము. ఎందుకంటే న్యాయరక్షణ లేదు కదా. మరి ఎప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు? అంటే ప్రవేశిక పేర్కొన్న ఆశయాలపై పార్లమెంట్ చట్టాలు చేసి అమలుపరచినప్పుడు అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. అంతవరకు వెళ్ళకూడదు. అంటే పార్లమెంట్ చట్టం చేసి దాన్ని అమలుపరచకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే కోర్టుకు వెళ్ళలేము. కోర్టును వెళ్ళి ఈ ఆశయాలు లక్ష్యాలను నెరవేర్చమని మనం అడగలేము అనమాట. రెండవది ఏమంటే రాజ్యాంగంలో స్పష్టంగా
పేర్కొన్న అంశాలను ప్రవేశిక పరిమితం చేయలేదు. మూడోదొచ్చేసి హక్కుల ప్రస్తావన లేదు. నాలుగోదొచ్చేసి ప్రవేశికలో పేర్కొన్న భావజాలానికి అంటే పదాలకు నిర్దిష్ట నిర్వచనాలు లేవు. ఐదవదొచ్చేసి శాసన అధికారాలకు ఇది ఆధారం కాదు. ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలకు కాలం చెల్లిపోతుంది. కారణం ఎల్‌పిజి సంస్కరణలు. ఒకసారి రివిజన్ చూస్తే ఇందాక చెప్పినట్టే ప్రవేశికను సవరించవచ్చా అంటే సవరించవచ్చు. ఎప్పుడు చెప్పింది? 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎలా సవరించవచ్చు అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా సవరించవచ్చు అని చెప్పిందనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం? రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అని స్పష్టం చేసిందనమాట. ప్రవేశికకు ఏమైనా సవరణలు జరిగాయా అంటే జరిగాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సర్వన్ సింగ్ కమిటీ సూచనల మేరకు 3 పదాలు యాడ్ చేశారనమాట. ఒకటి సామ్యవాదము, లౌకికవాదము, సమగ్రత. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కు అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఈ 3 పదాలు. ఇంకోటి వచ్చేసి రాజ్యాంగంలో ప్రవేశిక భాగమా కాదా అని కొన్ని తీర్పులు వచ్చినాయన్నమాట. ఒకటి వచ్చేసి బెరుబారీ కేసు. ఇందులో అంతర్భాగం కాదు 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 అని చెప్పిందనమాట. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని మార్చి అంతర్భాగమే 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 అని చెప్పిందనమాట. తర్వాత ఎల్ఐసి కేసులో కూడా సుప్రీంకోర్టు సేమ్ అంతర్భాగమే, ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమే అని తన తీర్పుని సమర్థించుకుందనమాట. మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికను ఆమోదించేటప్పుడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పారనమాట. దాన్నే సుప్రీంకోర్టు కూడా సమర్థించిందనమాట. ప్రవేశిక ప్రాముఖ్యత అంటే ప్రవేశిక ద్వారా దాని యొక్క ఉపయోగాలు ఏంటి, మనకి ఏమేమి చెప్పాలనుకుంటుంది ప్రవేశిక అంటే రాజ్యాంగ అధికారానికి మూలం ప్రజలే అని చెప్పబోతుంది. రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటో ప్రవేశిక ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. రాజ్యాంగ ఆదర్శాలు ఏంటో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ప్రభుత్వం యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. అంటే మనం ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నాం ఈ దేశాన్ని అనే స్వభావం అనమాట. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి న్యాయస్థానాలకు ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుందన్నమాట. అంటే గైడ్ లాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, హృదయం వంటిది అని కూడా అంటారు అనమాట. ప్రవేశికను కాన్స్టిట్యూషన్ ఇన్ మినియేచర్ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే రాజ్యాంగం యొక్క సూక్ష్మ రూపంగా ప్రవేశికను పేర్కొంటారు అనమాట. ప్రవేశిక యొక్క లోపాలు ఆర్ విమర్శలు. ప్రవేశికలో చాలా మంచి ఆశయాలు ఉన్నాయి, కానీ వీటిని అమలుపరచమని మనం కేసు వేయలేము. చెప్పే కదా ఇందాక, న్యాయ సంరక్షణ లేదు. ప్రవేశికలోని ఆశయాలను అమలు చేయమని న్యాయస్థానం నేరుగా ఆదేశాలు ఇవ్వలేదు. ఏదైనా చట్టాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తే కోర్టు ప్రవేశికను ఆధారంగా తీసుకొని తను ఏ పరిమితిలో తీర్పు ఇవ్వాలనేది ఆలోచించుకుంటుందన్నమాట. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. ఇందాక చెప్పాం కదా, కోర్టు ద్వారా అమలు చేయలేరు. ప్రభుత్వ అధికారాలకు ఇది ఆధారం కాదు. ఇందులో పదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేవన్నమాట. ప్రాథమిక హక్కుల గురించి ఇందులో ప్రత్యక్షంగా ఏం చెప్పలేదన్నమాట ప్రవేశికలో.
ఇది శాసనాధికారాలకు నేరుగా ఆధారం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆల్రెడీ శాసనాధికారాలకు సంబంధించిన విషయాలన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకోకూడదనమాట. ప్రవేశికలో పేర్కొన్న కొన్ని ఆదర్శాలకు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ద్వారా పూర్తి ఆచరణలో లేవని మన రాజకీయ తత్వవేత్తలు విమర్శిస్తూ ఉంటారనమాట. ఇలా ప్రవేశికలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఇందాక మనం నేర్చుకునిందంతా మళ్ళొకసారి చూద్దాము. ఓవర్‌వ్యూ. ప్రవేశిక సవరణ. సవరించవచ్చు. 368వ ఆర్టికల్. నోటొచ్చేసి బేసిక్ స్ట్రక్చర్. మార్చకూడదు. ఇంకో పాయింట్ ఏంటంటే 42nd రాజ్యాంగ సవరణ 1976లో జరిగింది. ఇందులో ఏమేమి యాడ్ చేశారు ప్రవేశికకు? సామ్యవాద, లౌకిక, సమగ్రత. ఈ 3 పదాలు ప్రవేశికకు యాడ్ చేశారు. ఇదే తొలి అండ్ చిట్టచివరి సవరణ. ఇంకోటేమంటే రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? అంటే అంతర్భాగమే. కేశవానంద భారతి కేసులో చెప్పారు 73లో. ప్రాముఖ్యత కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే మూలం ప్రజలు, ప్రభుత్వ స్వభావం, ఆశయాలను, లక్ష్యాలను సూచిస్తుంది. ఒక పాయింట్ మర్చిపోయాను. ఆమోదించిన తేదీని అంటే డేట్ తెలియజేస్తుంది. న్యాయస్థానాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఇంకా లోపాలు. న్యాయ సంరక్షణ లేదు. ఆశయాలు, లక్ష్యాలను అమలుపరచమని కోర్టుకు వెళ్ళలేము. కోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వదు. శాసన అధికారాలకు మూలం కాదు. ప్రవేశికలో పేర్కొన్న కొన్ని ఆశయాలకు ఎల్పిజి సంస్కరణలు గ్రహణం పట్టిస్తున్నాయి. ఇలా మనం ప్రవేశిక యొక్క సవరణ, ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత, ప్రవేశిక యొక్క వివాదాలు, ప్రవేశిక యొక్క లోపాలు, దీంతో దాదాపు ప్రవేశిక అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ప్రవేశిక మీద కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలిపారనమాట. ఎవరెవరంటే కె. మున్షి గారు. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం వంటిది. ప్రవేశికపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు అనమాట. మున్షి గారు
ప్రవేశిక అనేది రాజకీయ జాతకం లాంటిది అని పేర్కొన్నారనమాట. భార్గవ్ గారు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగము. ఇది రాజ్యాంగానికి ఆత్మ మరియు తాళం చెవి లాంటిది అని అన్నారనమాట. పాల్కీవాలా గారు ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది అని అంటారనమాట. ఎర్నెస్ట్ బార్కర్ గారు ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలకమైన సూచిక వంటిది అని పేర్కొన్నారనమాట. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఏమన్నారంటే, ప్రవేశిక అనేది మన కళలకు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతంగా పేర్కొన్నారనమాట. నెహ్రూ గారు ఏమన్నారంటే, ప్రవేశికను ఒక నిశ్చితమైన తీర్మానము మరియు హామీగా ఉంటుంది, అయితే రాజ్యాంగంలో అంతర్భాగంగా కాదు అని పేర్కొన్నారు. మతోల్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం ప్రధాన అంశాల సారాంశం అని పేర్కొన్నారు. డయర్ గారు వచ్చేసి ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలను లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి వంటిది అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆధారం మరియు పరిమితి కాదు, సవరణకు అతీతము కాదు అని పేర్కొంది. మహావీర్ త్యాగి గారు ఏమన్నారంటే, ప్రవేశిక రాజ్యాంగం యొక్క అంతర్భాగంగా పేర్కొన్నారన్నమాట. ఇలా ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారన్నమాట. ఇందులో చిన్న చిన్న మనం కోర్స్ చూసుకుంటే, ముని జాతకం చెప్తారు, ఆత్మ ప్లస్ తాళం, ఆత్మ ప్లస్ తాళం వచ్చేసి భార్గవ్ గారు చెప్పారన్నమాట. గుర్తింపు పత్రం వచ్చేసి పాల్కీవాలా. ఇలా కొన్ని చిన్న చిన్న వర్డ్స్తో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కళలకు ఆలోచనలకు అభిమతం కృష్ణుడు. నెహ్రూ అంటేనే మనకు తీర్మానం గుర్తుకు రావాలి. నెహ్రూ గారు అంటేనే మనకు తీర్మానం. ఇంకా డయ్యర్ అంటే తాళం. అంటే మనం టేబుల్ డ్రాయర్ ఉంటుంది కదా, డ్రాయర్, దీనికి తాళం కావాలి అట్లా. ప్రవేశిక కంప్లీటెడ్. ఇంకా ఎంసీక్యూస్ ఉన్నాయి, అవి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ప్రవేశిక మీద ఏ బిట్స్ వస్తాయి అని నెక్స్ట్ క్లాస్లో చూస్తాం అనమాట. చాలా డెప్త్గా చెప్పాను, క్లాసు చాలా డెప్త్. అందరికీ యూజ్ అవుతుంది. క్లాసెస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్. మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే మెసేజ్లో చెప్పండి, దాని మీద కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.